బీసీలకు ఏమడిగినాం మేము? ఈ రాష్ట్రంలో 76 ఏళ్లుగా స్వతంత్రం వచ్చి నుంచి ఇంతవరకు ముఖ్యమంత్రి పదవి రాలేదు, మంత్రివర్గ న్యాయం జరగలేదు. లేక పోరాడితే సర్పంచ్, ఎంపీసీ, జడ్పీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్, వార్డు మెంబర్లలో మాకు రిజర్వేషన్ పెట్టాలని కొట్లాడితే దీనికి కొన్ని వర్గాలు రెడ్డి జాగృతి తరఫున చేసేసి ఈ రిజర్వేషన్ ఆపేశారు. బీసీల నోటికాడ ముద్దను ఆపేశారు. ఏమన్నా న్యాయం ఉందా? చేసిన కులాలకు నేను చెప్తున్నా, మీ అభివృద్ధికి మీరు పోరాడండి. ఆ కులాలలో కూడా అన్ని అభివృద్ధి చెందే కులాలు అనుకుంటున్న దాన్ని కూడా బిజోర్లు వాళ్ళ అభివృద్ధికి మేము కొట్లాడుతాం. మీరు చేస్తే మేము వ్యతిరేకిస్తాం. మాకు ఇస్తే మీకు కడుపు అంటే ఎందుకు? మాకు ఈ చిన్న సర్పంచ్ వస్తే కూడా మీరు ఓడవరా? వార్డు మెంబర్ అయితే కూడా మీరు ఓడవరా? దాన్ని మాకు అధికారంలో వాడు వచ్చినప్పుడే ఈ కులాల గౌరవం పెరుగుతుంది, కులాల యొక్క శక్తి పెరుగుతుంది, సమాజంలో ఉన్నతమైన స్థానం. అందుకే ఈ రిజర్వేషన్లు అందుకోసం తిరుగులేని పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మీరందరూ ప్రతి ఒక్కరు పాల్గొనాలి. చాలా చోట్ల కాంప్లైంట్ వస్తున్నాయి. అందరి సంఘాలకు, పార్టీల కార్యకర్తలకు, సివిల్ సంఘాల కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరిని దౌర్జన్యం చేయొద్దు, ఎక్కడ ధ్వంసం చేయొద్దు, పీస్ఫుల్ గా నడపండి. షాపులు తెరిస్తే నచ్చజెప్పి ముగించండి, అంతేగాని ఎవరు తెరవలేదు, తెలిసినా నచ్చజెప్పి ముగించండి. ఎక్కడ కూడా విధ్వంసం పాల్పడద్దు. ఈ ఉద్యమం చాలా రోజులుగా చేయాలి. దీర్ఘకాలిక ఉద్యమం. బీసీలకు అన్ని రంగాల్లో వాటా వచ్చే వరకు, అన్ని రంగాల్లో న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనం ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ కోఆపరేట్ చేయాలి.